హాయ్ ఫ్రెండ్స్. ఆస్ట్రేలియా జాతీయ జంతువు కంగారు గురించి కొన్ని అద్భుతమైన నిజాలు తెలుసుకుందాం. ఆడ కంగారు గర్భధారణ పాస్ చేయగలదు తెలుసా? వాతావరణం అనుకూలంగా లేనప్పుడు లేదా వాటికి ఆహారం దొరకనప్పుడు బేబీ పుట్టే సమయాన్ని పాస్ చేసి వాటికి అనుకూలమైన సమయంలో బేబీని కనగలవు. కంగారులు ఒకేసారి 2 పిల్లలను పెంచగలవు. ఒకటి పౌచ్ లో ఉన్న పసిపాప, మరొకటి బయట తిరుగుతున్న పెద్ద పిల్ల. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తల్లి కంగారు 2 రకాల పాల ఉత్పత్తిని కలిగి ఉంటుంది. ఒక పాలు చిన్న పిల్లకు సరిపోయేలా, ఇంకొక పాలు పెద్ద పిల్లలకు పోషకంగా. ఇది ప్రకృతిలోని అద్భుతమైన తల్లితనం కదా. ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు కంగారులు తమ వెనుక కాళ్లను నేల మీద బలంగా తన్ని ఒక రకమైన శబ్దం చేస్తాయి. ఈ శబ్దాన్ని మిగతా కంగారు గుంపులు గ్రహించి ప్రమాదానికి గురి కాకుండా తప్పించుకుంటాయి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కంగారులు ఈత కొట్టగలవు. నీటిలో స్విమ్ చేసి అవి తమ శత్రువుల నుండి తప్పించుకుంటాయి కూడా. కంగారులు ఇతర జంతువుల్లాగా నడవలేవు. అవి తమ బలమైన వెనుక కాళ్లతో నేలపై బలంగా తన్ని దూకుతాయి. ఇది దానికి సహజమైన కదలిక పద్ధతి. ఒక్క దూకుతో అవి 3 నుండి 10 మీటర్ల దూరం దూకగలవు. కంగారులు వెనక్కి నడవలేవు. అవి ఎప్పుడూ ముందుకు మాత్రమే కదులుతాయి. వీటికున్న తోక చాలా బలంగా ఉంటుంది. అది దాని బ్యాలెన్స్ కోసం ఉపయోగపడమే కాకుండా కంగారు కూర్చునే సమయంలో తోక సపోర్ట్ లాగా పనిచేస్తుంది. కంగారులు ఎక్కువగా రాత్రి వేళల్లో చురుకుగా ఉంటాయి. పగలంతా చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటాయి. ప్రధానంగా 4 రకాల కంగారులు ఉన్నాయి. అవేంటంటే రెడ్ కంగారు, ఈస్టర్న్ గ్రే కంగారు, వెస్టర్న్ గ్రే కంగారు, ఆంటిలోఫిన్ కంగారు. కంగారులు 1 గంటకి 70 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు.